ప్రధానంగా చూసుకుంటే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్పై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రఘునందన్ రావు మూడేళ్ళలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదు, ఆయన వల్ల ఒరిగిందేమీ లేదు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రఘునందన్ తన మాటల్లోనే అరచేతిలో వైకుంఠం చూపిస్తారంటూ ఆయన ఒక వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఉప ఎన్నికల్లో మాయమాటలు నమ్మి సోలిపేట సుజాతకు ఇక అన్యాయం చేశారని కూడా హరీష్ రావు విమర్శించారు. అలాగే మాయమాటలు చెప్పే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కూడా ప్రజలకు ఒక రకమైనటువంటి హితవు పలికినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు పర్యటించారు. అయితే దుబ్బాక దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన దుబ్బాక ప్రస్తుత ఎమ్మెల్యే బీజేపీ నాయకులు రఘునందన్ రావును టార్గెట్ చేశారు. అయితే రఘునందన్ రావు గెలిచి 3 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కేంద్ర నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం, ప్రతి ఇంటికి ఎడ్లను ఇస్తాం, అదేవిధంగా వాహనాలు ఇస్తాం, అనేక హామీలు ఇచ్చారు. కానీ ఆయన ఏ హామీని కూడా నిలబెట్టుకోలేదు. అరచేతిలో వైకుంఠం చూపారు. వాటన్నింటినీ కూడా దుబ్బాక ప్రజలు నమ్మి బీఆర్ఎస్ అభ్యర్థి సుజాతను ఓడించారని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా దుబ్బాక నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి. అయితే ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని చెప్పి కూడా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆయన కాంగ్రెస్ బీజేపీ కేంద్ర అధిష్టానంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ జాకీలు పెట్టినా కూడా తెలంగాణలో లేచే పరిస్థితి లేదు, కాంగ్రెస్ అయితే అసలు గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి రెండు పార్టీలు ఇచ్చేటువంటి హామీలను నమ్మొద్దు. గతంలో దుబ్బాక ప్రజలు నమ్మి మోసపోయారు. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు ఇచ్చి అన్ని నియోజకవర్గాలతో పాటుగా దుబ్బాక అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. దుబ్బాకలో జరిగినటువంటి 3 ఏళ్లలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి నిధులతోనే జరిగిందని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు తెలిపినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ కార్యక్రమంలో సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత కూడా పాల్గొంటున్నారు. దుబ్బాక ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి మంత్రి హరీష్ రావు సూచించినటువంటి పరిస్థితి ఉంది. రైట్ ఇంకొకటి సునీల్, ప్రధానంగా చూసుకుంటే ఈ నేపథ్యంలో హరీష్ రావు కామెంట్స్ పై బీజేపీ నేతలు ఎవరైనా స్పందించారా? రఘునందన్ సంబంధించినటువంటి ఆయన అనుచర వర్గం ఎవరైనా స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఈ అంశంపై అయితే రఘునందన్ రావు రేపు మీడియా సమావేశం నిర్వహించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఆయన రేపు హరీష్ రావుకి కౌంటర్ ఇచ్చేందుకు కూడా ఆయన రేపు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా మనకి ఇప్పటికే బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్న నేపథ్యంలో అక్కడ మాటల యుద్ధం కానివ్వండి, లేదా రాజకీయ పై ఎత్తులు పెద్ద ఎత్తున ఆస్కారం ఉందని చెప్పి కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే అక్కడ అనూహ్యంగా అంటే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి గెలిచినప్పటికీ కూడా ఆయన అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్గంలో కాకుండా సిద్దిపేట జిల్లాలో కూడా ప్రచారం అదేవిధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ రైట్ సునీల్, అంటే ఈ వ్యాఖ్యలు అనేవి రానున్న ఎన్నికల కాలం నేపథ్యంలో ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే అక్కడ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రెండే ముందు రేసులో ఉన్న నేపథ్యంలో పోటాపోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న నేపథ్యంలో ఓవైపు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది రెండు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయి, రెండు కూడా మిత్రపక్షంలో ఉన్నాయని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ విమర్శ ఏ వరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి శ్రీనివాస్ రెడ్డి అయితే నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నారు. ఆయన ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపులు ఆయన పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇటీవల గత 6 నెలలుగా మనం చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వివిధ పార్టీలు అటు బీజేపీ కానివ్వండి ఇటు బీఆర్ఎస్ పార్టీలను వీడికి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు కాంగ్రెస్ వైపు చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటి కూడా
శ్రీనివాసరెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైతే శ్రీనివాసరెడ్డి గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి, ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని కూడా చెప్తున్న నేపథ్యంలో, అయితే బీజేపీ రఘునందన్ రావు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదని చెప్పి కూడా వారు విమర్శిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ కూడా అదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ అయితే ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా మనం స్పష్టంగా భావించవచ్చు.